ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టేది ఎవరు, కాంగ్రెస్ ఏంటి జట్టు కట్టేది ఏంటి అనే మాట వస్తుంది. కానీ నెక్స్ట్ రాజకీయం వేరుగా ఉంటుంది. జాతీయ స్థాయిలో రెండు రకాలు ఇక్కడ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి. ఇద్దరిలో ఎవరికి దాంతో అవసరం వస్తుంది, ఇది కీ పాయింట్. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేనలతో కలిసి పోటీ చేస్తుంది. ఈ జట్టు ఇలాగే సాగితే నో ప్రాబ్లం. తేడా వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ వైపుకి ఏమైనా వెళ్తుందా? గతంలో అయితే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ పొరపాటు కూడా కాంగ్రెస్తో వెళ్ళే ప్రసక్తే లేదని అనుకుంటాం. అయితే క్రిందటిసారి కాంగ్రెస్తో జట్టు కట్టింది 2018. అది కీ పాయింట్. ఇంకొకటి, ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీతో మంచి సాన్నిహిత్యమే మెయింటైన్ చేస్తుంటుంది. మరొక వైపున భారతీయ జనతా పార్టీతో, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీతో కలిసి ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే రిజల్ట్ని బట్టి, అంటే వచ్చే పరిస్థితులను బట్టి తెలుగుదేశం నిర్ణయం ఉంటుంది. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తున్నారనుకుంటే వాళ్ళతో కలిసి వెళ్ళడానికే సిద్ధపడుతుంది. ఇది తెలుగుదేశం వ్యవహారం. జగన్ పరిస్థితి ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్తో జట్టు కడుతుందా? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు తాజాగా వాళ్ళ పత్రికల్లో వస్తున్న కథనాలు, వాళ్ళ సోషల్ మీడియా వింగ్ అబ్జర్వ్ చేస్తుంటే క్రమంగా కాంగ్రెస్ వైపుకి వాళ్ళ మొగ్గు కనబడుతోంది. ఎందుకు అంటే జట్టు అన్నటువంటిది అవసరం. అది భారతీయ జనతా పార్టీతో జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందన్నటువంటి ఉద్దేశంతో జట్టు కట్టడం మూలంగా తెలుగుదేశం ఇటు అటుకు వెళ్ళారు. మనం ఎందుకు జట్టు కట్టకూడదు అంటూ జగన్ మీద ఒక మానసిక ఒత్తిడి ఆరంభించారు సొంత కార్యకర్తలే. గతంలో కాంగ్రెస్ని ద్వేషించిన వాళ్ళు, దూషించిన వాళ్ళే ఇప్పుడు బీజేపీని తప్పు పట్టడం ప్రారంభించారు. ఆ కేడర్ సైకలాజికల్గా అట్లా ప్రిపేర్ అవుతున్నారు. అంటే సైకలాజికల్గా జగన్ అటు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ జగన్కి కాంగ్రెస్తో రెండు రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి, తన సొంత చెల్లి ఆ పార్టీలో ఉంది. ఒక రకంగా పవర్ షేరింగ్ ఆమెకి ఇవ్వడానికి సిద్ధపడాలి, అది ఒక మైనస్. రెండవది, సోనియా గాంధీతో రాహుల్ గాంధీతో వివేదించిన తర్వాతన మళ్ళీ జగన్ ఏనాడు వాళ్ళ మొహం చూడలేదు. ఇప్పుడు మారు మనసు పొంది వాళ్ళతో మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తే ఇప్పటిదాకా చెప్పే మా అన్న సింగిల్, దేన్నైనా ఎదిరించగలడు, ఏమైనా ఎదిరించగలడు అనేటువంటి వాళ్ళు అది పక్కన పెడతారు. కాబట్టి ఏమవుతుంది? పోనీ భారతీయ జనతా పార్టీతో జట్టు కడతారు. 14లో కట్టల, 19లో కట్టల, 24లో కట్టల. ఇప్పుడు ఏంటి? పోనీ సింగిల్గా వెళ్తే భవిష్యత్తు ఉంటుంది. ఇది కాలం డిసైడ్ చేయాల్సిన అంశం.